హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ మీరందరూ బాగున్నారనుకుంటున్నా. ఏం లేదు, ఈరోజు ముని ఫోన్ చేసి డైలీ ఈయనే వద్దు, బయటికి పోదాం, వేరే చోటికి పోయి గండికోట అలా పోదామంట అంటే సరేలే అని చెప్పినాం. నేను ఇంకోటి మా ఫ్రెండ్ జైద్ గాడ్ మాడల్ బోల్తే ప్రొద్దుటూరుకి. ప్రొద్దుటూరు టు గండికోట నియర్లీ 36.7 కిలోమీటర్స్ ఏమో ఉంది ప్రొద్దుటూరు నుంచి. మునిబ్రోది ప్రొద్దుటూరు కాదు, మునిబ్రోది దేవుగుడి. డైరెక్ట్ దేవుడి దగ్గరనే కలుస్తా అన్నాడు మునిబ్రో. అడిగినా వేరే వాళ్ళు కూడా వచ్చారేమో అండి, కానీ ఫంక్షన్స్ అలా ఉన్నారు, అందరు ఎవరు రాలే. మేము ముగ్గురమే పోదాం అనుకుంటాం. సునీల్ బ్రో నెక్స్ట్ వీక్ వస్తా అని చెప్పినాడు. ఈ వీక్ కుదరదు, వర్క్ ఉందన్నాడు. లేకపోతే సునీల్ బ్రో కూడా వచ్చిండు. గండికోట మేము నార్మల్గానే వెళ్తూనే ఉంటాం. ఏమంటే ఈసారి ఫస్ట్ టైం బ్లాక్ తీస్తున్నాం గండికోట సైడ్ నుంచి. అయితే ఇక్కడ ఉన్న ఫ్లైఓవర్ జమ్లముడుకి ప్రొద్దుటూరుకి హైవే ఇది. చాలా రోజు ఒక సైడ్ ఓపెన్ అయింది, ఇంకో సైడ్ ఓపెనే కాలేదు. ఫస్ట్ అంతా మేము కూడా ఇక్కడ తిరిగి ఫొటోస్ వీడియోస్ కోసం వీడికి వచ్చినాం. అప్పుడు ఆ రెండు క్లోజ్లో ఉన్నాయి. డైరెక్ట్ హైవే ఒకటే జమ్లముడికి. అయితే జమ్లముడికి నుంచి మళ్ళీ లెఫ్ట్ హ్యాండింగ్ తీసుకొని మనం గండికోటకు పోవాలా. ఈడ పోయే రూట్లోనే ముని వాళ్ళ ఊరు వచ్చాలి, దేవుగుడి అని. ఆ ఊర్లోనే మునిబ్రోది. ఆ నుంచి డైరెక్ట్ కలుస్తా అని చెప్పాను. అదిగోండి వచ్చాడు ముని బ్రో. చాలాసేపు వెయిట్ చేయించి ఇప్పుడు వచ్చాడు. ఏం పని ఉంటుంది బ్రో నీకు అంతసేపు ఇంట్లో ఉంటావు? బండి స్టార్ట్ కాలే అంట బ్రోది కాసేపు, అందుకని కాసేపు లేట్ చేశాడు. బ్రోకి అసలు భయం అనేది లేదు, వద్దంటాడంటే. ఇంకా రైడింగ్ జాకెట్ అవన్నీ వేసుకొని రారామంటే వేసుకొనే రాడు అసలు. ఏది మాట వింటాడు బండి వంచనీకి. ఆయనది పెద్ద సీసీ, 10 నిమిషాలలో పోతాడు అందరికి. అసలు ఎండ ఎక్కువ ఉంది అసలు. తిప్పు బాగా తిప్పు. ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్ జమ్లముడు నుంచి ఆ నుంచి ఇంకా గండికోట. జమ్లముడు కూడా మనదే.
వెళ్ళడానికి. జమ్లాంబుడిలో కూడా మనకు చాలా తెలిసిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు, ఫ్రెండ్స్ అయినా కానీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ చాలామంది ఉన్నారు. అండ్ జమ్లాంబుడి వాళ్ళు సపోర్ట్ కూడా మనకు బాగా చేస్తారు. ఎప్పుడెప్పుడు ర్యాష్ డ్రైవింగ్ చేద్దామా అని చూస్తుంటాడు. ఆయన వల్లనే ఇంకా ఏం చేద్దాం, ఆయన చేస్తాడు, మనకు చేయాలనిపించాలి. ఇంకా స్పీడ్లో ఫన్ ఉంది బ్రో. అప్పుడప్పుడు పోతా కానీ నార్మల్ ఇంకా ఎక్కువ అంతలా హై స్పీడ్ ముందులా కుట్టడంలే. RX 100 సౌండ్ వినండి. చప్రీలు కూడా మనతో రేస్ చేస్తున్నారు. RX 100 ఉన్న క్రేజ్ మాత్రం వేరు బ్రో. ఆ సౌండ్ ఫ్యాన్. వేడి ఎక్కువ ఉంది గాయస్. అది కాక 5కి పోతున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే. మ్యాక్సిమంగా 5కి ఆ నుంచి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ తొందరగా ఆయన వల్ల వచ్చేసాం. మెల్లిగా మెల్లిగా బ్రో, రూట్ మారు. రూట్ అయితే పళ్ళు ఉంటుంది గాయస్ ఇదైతే. జాగ్రత్త బ్రో, బైక్ మొత్తం వంగిపోయింది. బ్రో జాగ్రత్త, నువ్వు ర్యాష్ డ్రైవ్లు చేస్తే ఇంకా అందరికి అంతే. ఇంకా ఈ రోడ్లు బల్ల ఉంటాయి బ్రో, నీకు అంది కూడా వచ్చేది దీనికోసం బ్రో. ఈ ఫీల్ ఆడ రాదు, హైవేస్ మీద కూడా రాదు. 1 వేలోనే పరిగెత్తాలి ఎంతైనా. కానీ ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు అనుకుంటా, రాని ర్యాష్ డ్రైవింగే చేస్తున్నా. అందరు ఏమనుకుంటుంటారు. కానీ బైక్స్తో పోవడం ఆ ఫీలే వేరబ్బా. చూడండి చూడండి, వాడు చూడండి. అది కదా, అది అది కానీ కెమెరాతో ఫోటో బ్లాగ్తో అయితే ఫస్ట్ టైం ఇదే రావడం. దానికంటే ముందు అయితే నేను చాలాసార్లు వచ్చిన గండికోటకి. కానీ జాగ్రత్త, సేఫ్గా పోవాలా బ్రో. ఇడైతే చాలా యాక్సిడెంట్స్ అయినాయి ముందే. ఇక్కడ ఒక ఫార్చునర్ కూడా ఇక్కడ అక్కడ చూపిస్తా, స్పాట్ చూపిస్తా. చాలా సేఫ్గా పోవాలా. మనం తెలుసు, మనకు చాలా రోజు వచ్చినాం కాబట్టి, అలవాటు ఉంది కాబట్టి మేము ఇట్లా తోలుతాం. అలవాటు లేని చోట మేము అసలు ఇలా ర్యాష్ డ్రైవింగే చెయ్యం. మీరైనా ఎప్పుడైనా వచ్చినప్పుడు సేఫ్గానే తోలండి, సేఫ్గానే వెళ్ళండి. చెప్పలేం కదా టైం ఎప్పుడు ఎలా ఉంటుందో. ఓ జాగ్రత్త జాగ్రత్త.
అందుకే చెప్పేది సేఫ్గా తోలాలా. వచ్చే వాళ్ళైనా ఎట్టైనా వచ్చారు, మనమే సేఫ్గా పోతున్నామని అనుకోకండి. వేరే రోడ్డు పడుతుందా? ఇప్పుడు పైకి ఎక్కాలా గాయస్? గండికోట నుంచి అయితే ఇదే పైకి వెళ్ళాలా. ఇక్కడ నుంచి ఇదే రూట్ అయితే ఇదే. చూద్దాం, 6th గేర్లోనే ఎక్కుతాదో బండి లేదో. వ్యూ ఇక్కడ నుంచి అయితే చాలా బాగుంటుంది బ్రో. ఆ వ్యూయే వేరు బ్రో. ఈ నుంచి అయితే సూపర్ ఉంటుంది. ఈ నుంచి ఆ సైడ్ వాటర్ కనిపించాలి. మొత్తం రోడ్ అంతా ఒకటే వైపు కనిపించాలి. టిప్పర్లు కూడా స్లోగా పోతాయి. ఇక్కడ నిలబడి చూస్తే ఆడంతా వ్యూ భలే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎంటర్ అయిపోయినాం గాయస్ గండికోటకైతే. మునిబ్రో ముందుకు వెళ్ళిపోయినాడు ఆల్రెడీ. ఇదే గండికోట, ద గ్రాండ్ కెనాన్ ఆఫ్ ఇండియా. ముందు వెళ్ళిపోయి నిల్కొంటారు ఇద్దరు పెద్ద మనుషులు.